హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం టైబిక్స్ పే యాప్లో నుంచి క్రిప్టో కార్డ్ అనేది ఎలాగ మనం యాక్టివేట్ చేసుకోవాలి, క్రిప్టో కార్డ్ని ఎలాగ పర్చేస్ చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. సో ముందుగా మనం గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి టైబిక్స్ పే యాప్ అని మనం క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా వస్తుంది. సో దాని లోగో ఎలా ఉంటుంది, ఆల్రెడీ మనం ఇన్స్టాల్ చేసుకుని ఉన్నాము. అయితే ఇక్కడ అప్డేట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఫస్ట్ మనం అప్డేట్ అనేది చేసుకోవాలి. సో అప్డేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఓపెన్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా యాప్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో మనము ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు ఒక పిన్ అనేది 4 డిజిట్స్ పిన్ అనేది మనం సెక్యూరిటీ కోడ్గా పెట్టుకుంటాము. సో ఆ 4 డిజిట్స్ ఎంటర్ చేసి మనం యాప్లోకి ఎంటర్ అయిపోదాము. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి యాప్ అనేది ఈ విధంగా ఓపెన్ అయింది. సో దీనిలో మీరు చూసుకుంటే ఆల్రెడీ ఏ కాయిన్స్ అయితే మన దగ్గర ఉన్నాయో ఆ పోర్ట్ఫోలియో అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. సో ఇక కింద ఆప్షన్స్ కనుక చూస్తే హోమ్, ఇప్పుడు మనం హోమ్లోనే ఉన్నాము. తర్వాత అసెట్స్ మీద క్లిక్ చేస్తే మనకి డిఫరెంట్ టోకెన్స్ అండ్ కాయిన్స్ అన్నీ కూడా మనకి కనిపిస్తాయి. వాటిలో మనకు నచ్చినవి మనం సెలెక్ట్ చేసుకుని మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డ్యాబ్ బ్రౌజర్ ఉంటుంది. తర్వాత వచ్చేసి 4th ఆప్షన్ కార్డ్స్. సో ఇక్కడ మీరు చూసుకుంటే అప్లై ఫర్ కార్డ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో దీని మీద మనం కార్డ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ కంట్రీ. ఈ ఆప్షన్స్లో ఏ ఆప్షన్ అయినా మనం ఇవ్వకపోతే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళడానికి అవకాశం ఉండదు. కాబట్టి అన్ని స్టెప్స్ అనేవి మనం ఫిల్ చేయాలి. ఇక్కడ లాస్ట్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, మన కంట్రీ కానీ. సో అవన్నీ కూడా మనం ఇప్పుడు ఫిల్ చేసేద్దాము. సో ఇక్కడ నేను డీటెయిల్స్ అన్నీ కూడా ప్రొఫైల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు మనం కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డాక్యుమెంట్ ఐడెంటిటీ వెరిఫికేషన్ అనేది అడుగుతుంది. సో ఇప్పుడు డాక్యుమెంట్ టైప్ నేను ఇక్కడ పాస్పోర్ట్ ఇచ్చేస్తాను. సో అప్లోడ్ పాస్పోర్ట్ ఫ్రంట్ అని చెప్పి అడుగుతుంది. సో మనము ఆల్రెడీ మన దగ్గర ఇప్పుడు మీరు అప్లోడ్ పాస్పోర్ట్ ఫ్రంట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు కెమెరా లేదా గ్యాలరీ అని అడుగుతుంది. ఆల్రెడీ మీ మొబైల్ ఫోన్లో మీరు ఇమేజెస్ సేవ్ చేసుకున్నట్లయితే అక్కడ నుంచి మీరు యాడ్ చేసేసేయచ్చు. లేదంటే మీ పాస్పోర్ట్ అనేది ఎదురుగా పెట్టి కెమెరాలో ఒక పిక్ అనేది తీసి డైరెక్ట్గా అప్లోడ్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు నేను గ్యాలరీలోకి వెళ్ళి పిక్ అనేది అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడు ఇక్కడ నేను పాస్పోర్ట్ డాక్యుమెంట్ టైప్ పాస్పోర్ట్, ఆ పాస్పోర్ట్ ఫ్రంట్ పేజ్ ఏదైతే ఉందో అది నేను యాడ్ చేయడం జరిగింది. ఐడెంటిటీ నంబర్ అండ్ డాక్యుమెంట్ వ్యాలిడిటీ ఎవ్రీథింగ్ నేను ప్రొవైడ్ చేశాను. ఇప్పుడు సబ్మిట్ మీద మనం క్లిక్ చేద్దాము. ఎస్, ఇక్కడ మీరు చూస్తే డైరెక్ట్గా మనకి వెరిఫికేషన్ అనేది పెండింగ్లో ఉంది. సో లైవ్నెస్ ప్రాసెస్ ఈస్ పెండింగ్, ప్లీజ్ సబ్మిట్ లైవ్నెస్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే కింద మీరు చూసుకుంటే లైవ్నెస్ వెరిఫికేషన్ అని ఉంది. సో ఈ లైవ్నెస్ వెరిఫికేషన్ మీద క్లిక్ చేసి మనము బేసికల్గా ఏదైనా లోన్ యాప్స్ కానీ లేకపోతే ఏదైనా యాప్స్లో ఈ మధ్య ఏమైందంటే లైవ్ కేవైసీ వచ్చిందంటే మనం రియలా కాదని హ్యూమన్ ఫేస్ని వెరిఫై చేసుకోవడానికి ఈ ఆప్షన్ అనేది వచ్చింది. సో ఇప్పుడు అది మనం చేయాల్సి ఉంటుందన్నమాట. సో మీరు లైవ్నెస్ క్లిక్ చేసిన తర్వాత మీ ఫేస్ని క్యాప్చర్ చేయడానికి అడుగుతుంది. సో అది ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్లో జరగకపోవచ్చు. సో అది కూడా చేసిన తర్వాత మనకి పూర్తి ప్రాసెస్ అనేది ఫినిష్ అవుతుంది. సో ఇప్పుడు ఇది నన్ను లైవ్ వెరిఫికేషన్ అనేది అడుగుతుందన్నమాట. సో ఇక్కడ నేను చూస్తున్నాను, కొంచెం దగ్గరికి మూవ్ అవ్వమని చెప్పి ఇది ఆప్షన్ చూపిస్తుంది. సో లైవ్ వెరిఫికేషన్ అనేది సబ్మిట్ అయిన తర్వాత మనకి ఈ విధంగా చూపిస్తుంది. వీఆర్ చెకింగ్ యువర్ సబ్మిషన్, వీఆర్ వెరిఫైయింగ్ యువర్ ఐడెంటిటీ టు కీప్ యువర్ అకౌంట్ సెక్యూర్ అని చూపిస్తుంది. సో ఇట్ మే టేక్ ఏ ఫ్యూ మినిట్స్ ఫర్ యువర్ సబ్మిషన్ టు రిఫ్లెక్ట్ ఆన్ అవర్ సిస్టమ్, ప్లీజ్ వెయిట్ వైల్ వీ కన్ఫర్మ్ యువర్ స్టేటస్ అని చూపిస్తుంది. సో ఇప్పుడు మనము రిఫ్రెష్ క్లిక్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము ఈ కేవైసీ అనేది సబ్మిట్ చేస్తామన్నమాట. ఎస్, వెరిఫికేషన్ అనేది సక్సెస్ఫుల్గా ఫినిష్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే అప్లై కార్డ్. ఈ కార్డు మీద మనం అప్లై చేసేటప్పుడు సో మినిమం టైబిక్స్ పే ఎంత అడుగుతుంది, 9.99 USDT అనమాట. సో ఇప్పుడు మనము అప్లై కార్డు మీద క్లిక్ చేసేటప్పుడు సో చూడండి, ఇప్పుడు నేను అప్లై కార్డు మీద క్లిక్ చేశాను. ఇక్కడ మనము
పే చేసే ముందు ఇక్కడ బిల్లింగ్ అడ్రస్ అని ఉంది. సో దాని పక్కన ఇక్కడ రైట్ సైడ్లో మీకు ప్లస్ బటన్ ఉంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే మన బిల్లింగ్ అడ్రస్ అంటే మనకి ఫిజికల్ కార్డ్ రావడానికి కూడా లైక్ ఇక్కడ మన అడ్రస్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. లైక్ మీరు ఎక్కడ ఉంటున్నారు, సేమ్ మన అమెజాన్లో ఒక ప్రోడక్ట్ బై చేస్తే మన ఇంటికి రావాలంటే అడ్రస్ ఎలాగైతే ఇస్తామో ఇక్కడ కూడా మన సిటీ, మన స్టేట్, మన పిన్ కోడ్, మన కంట్రీ, మన ఫోన్ నెంబర్ ఇవన్నీ ఇచ్చేసి పే మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా పే అనేది అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు అది నేను చేసి చూపిస్తాను మీకు. సో ఇప్పుడు మీరు ఇక్కడ చూడొచ్చు, మనము బిల్లింగ్ అడ్రస్ అన్నీ కూడా ఇచ్చేయడం జరిగింది. సో ఇప్పుడు నేను పే మీద క్లిక్ చేస్తాను. సో ఆటోమేటిక్గా ఇప్పుడు పేమెంట్ అనేది అడుగుతుంది. సో చూడండి 9.99 USDT ఇది అడుగుతుంది మనం బై చేయడానికి. సో నేను కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో వితిన్ ఫ్యూ మినిట్స్ ఆటోమేటిక్గా మనకి కార్డ్ అనేది పర్చేస్ అనేది అయిపోతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు, యువర్ కార్డ్ ఈజ్ రెడీ, కంగ్రాచులేషన్స్, యువర్ క్రిప్టో కార్డ్ ఈజ్ ఆన్ ఇట్స్ వే, ట్రాక్ యువర్ అప్లికేషన్ స్టేటస్, ఎక్స్ప్లోర్ మోర్ ఫీచర్స్ ఇన్ యువర్ వాలెట్ వైల్ యూ వెయిట్. సో ఇప్పుడు సక్సెస్ఫుల్గా మనం కార్డ్ అనేది పర్చేస్ చేసాము. సో కార్డు పర్చేస్ చేసిన తర్వాత మనకి లోపల అకౌంట్ కార్డు దగ్గర ఇలా కనిపిస్తుంది. సో ఎక్స్పైరీ డేట్, CVV, నా నేమ్, కార్డ్, ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది, వీసా, ప్లాటినం. సో కింద ఆప్షన్స్ చూస్తే యాడ్ ఫండ్, బ్లాక్ కార్డ్, అప్లై న్యూ కార్డ్. సో బ్లాక్ కార్డ్ అంటే ఒకవేళ మన కార్డు కనుక పోయిందనుకోండి, మనం ఎప్పుడైనా దాన్ని ఫ్రీజ్ చేసుకోవచ్చు, అన్ఫ్రీజ్ కూడా చేసుకోవచ్చు డిజిటల్గా. అండ్ ఆల్సో కొత్త కార్డు అప్లై చేసుకోవాలనుకున్నా కూడా అప్లై న్యూ కార్డు మీద మనం క్లిక్ చేసి మనం అప్లై చేసుకోవచ్చు. ఇక పైన యాడ్ ఫండ్ అని ఉంది కదా, సో మన కార్డులోకి ఫండ్ ఉంటేనే మనం ఏదైనా ఎక్కడైనా స్వైప్ చేయడానికి కానీ లేకపోతే వర్చువల్గా యూజ్ చేయడానికి కానీ మనకి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ హోమ్లోకి వెళ్తే ఇక్కడ మీకు USDTలో జస్ట్ ఒక 2 USDT ఉంది కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ కార్డ్స్ మీద క్లిక్ చేసి ఇప్పుడు యాడ్ ఫండ్ మీదకి వెళ్ళి నేను ఒక 2 USDT యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు నేను యాడ్ మీద క్లిక్ చేస్తే నాకు ఎంత వస్తుందంటే $1.98 అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు నేను ఇక్కడ నేను టర్మ్స్ అండ్ కండిషన్స్ని అగ్రీ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్గా నా వ్యాలెట్లో ఏవైతే USDT ఉన్నాయో అవి నా కార్డ్లోకి వచ్చి వర్చువల్ కార్డ్లో యాడ్ అవుతుంది అనమాట. సో యువర్ కార్డ్ టాప్అప్ ఈజ్ సక్సెస్ఫుల్, డన్. ఇప్పుడు నా కార్డ్లో బ్యాలెన్స్ అనేది ఎంత ఉందంటే $1.98 USDT ఉందన్నమాట. సో దీన్ని నేను ఎక్కడైనా తీసుకెళ్ళి యూజ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనము మన అమౌంట్ అనేది లైక్ మన వ్యాలెట్లో ఉన్న USDTని కార్డ్కి యాడ్ చేసుకుని సో ఎక్కడికైనా మనం ఈ క్రిప్టో టు ఫియట్ కరెన్సీ మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనము మన క్రిప్టో కార్డ్ అనేది సో బై చేసుకోవచ్చు అండి. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఈ వీడియో మీ అందరికి నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో మనము టైబిక్స్ పే నుంచి కార్డ్ అనేది ఎలా అప్లై చేసుకోవాలని స్టెప్ బై స్టెప్ మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇటువంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. అంటిల్ దెన్ హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ.